మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్లే నామినేషన్ తిరస్కరణకు గురైందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా తెలంగాణ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ ను పంపించే అవకాశం ఉంది. ఇప్పుడున్న నలుగురిలో ఒకరితో రాజీనామా చేయించి వారి స్థానంలో మీనాక్షిని పంపిస్తారని చర్చ జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ సింగ్ వీరిలో ఎవరిని తొలగిస్తారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్లే నామినేషన్ తిరస్కరణకు గురైందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది. దిద్దుబాటు చర్యలో భాగంగానే ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ ను పంపించే అవకాశం ఉన్న డీటెయిల్స్ అందుతున్నాయి. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇప్పటికే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి నలుగురిలో ఒకరితో రాజీనామా చేయించి ఆ స్థానంలో ఇటు మీనాక్షి నటరాజన్ ని పంపించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారి తీసిదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం వల్లే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైందని కూడా ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించినటువంటి పోస్ట్ మార్టంలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు అయితే సిద్ధమవుతా ఉన్నారు. ఆపరేషన్ కూడా మొదలు పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే నామినేషన్ తిరస్కరణ అంశం కోర్టు పరిధిలో పోయింది. కోర్టు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. అంటే మధ్యప్రదేశ్ సంబంధించిన రిటర్నింగ్ అధికారి ఆయనకు సంబంధించినటువంటి వైఖరి అతనిపైనే సవాల్ విసిరాలనేటువంటి ఒక సూచన కూడా ఇప్పుడు కోర్టు చేసింది. అంటే ఇది న్యాయపరంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. న్యాయపరంగా కూడా చిక్కులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా చూసాం, ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వారి ప్రత్యర్థులు వారి గెలుపులు సవాల్ చేస్తూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తీర్పులు బయట వెల్లడించాలంటే నెలలు ఏళ్లు కూడా పట్టొచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న తప్పిదం పెద్ద నష్టానికి దారి తీసిందనేటువంటి భావనతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటులు చర్యలు చేపట్టింది. అంటే పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలనే ఫిలాసఫీని కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఫాలో అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం వల్లనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది కాబట్టి అక్కడే దిద్దుబాటు చర్యల్లో భాగంగా కూడా అక్కడ రాజ్యసభ ఎంపీగా కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కు అవకాశం ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్న రాజ్యసభకు సంబంధించిన ఎంపీల్లో కూడా ఎవరు త్యాగం చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింగ్, అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరు ఈ నలుగురిలో కూడా ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ త్యాగం చేయాల్సి వస్తే వారికి ఎటువంటి పదవి ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మరో 2 మంత్రిపదవులకు సంబంధించి పదవులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారు త్యాగం చేయాల్సి వస్తే ఆ నేతలకు కూడా ఇటు కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం అయితే ఒక కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ నుంచే తెలంగాణ నుంచే ఆమెని చట్టసభల్లో అడుగు పెట్టేలా కూడా ఇటు అధిష్టానం చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు చర్యలు చేపడుతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ కిరణ్. సో ఇటు ఓవరాల్ గా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ దిద్దుబాటు చర్యలకైతే దిగింది. ఇటు కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్ల ఇటు నామినేషన్ తిరస్కరణకి గురైంది కాబట్టి అటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కౌశిక్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. కౌశిక్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో కౌశిక్ గారు, ఇటు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడి నుంచే రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇటు రాజ్యసభకి మీనాక్షి నటరాజన్ ని పంపించే అవకాశం ఉంది తెలంగాణ నుంచి. మరి ఇప్పుడున్న నలుగురిలో కూడా ఒకరి స్థానంలో ఒకరిని రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ ని రాజ్యసభకి పంపించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మేడం, ప్రస్తుతానికైతే అట్లాంటి ఆలోచన ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులని చేసి ఆ తప్పులని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళకు
మెజార్టీ సభ్యులు లేనప్పుడు కూడా ముఖ్య క్యాండిడేట్ చేసి మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడం తోటి ఈ కేసును బూటిగా చూసి ఎలక్షన్ కమిషన్ వాడుకొని మీనాక్షి నటరాజన్ గారిని ఆ నామినేషన్ రిజెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు పోని చెప్పారు. హైకోర్టు పోయిన తర్వాత కోర్టులో మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనట్టు కూడా ఒక గాంధీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత కలిగినటువంటి నాయకులను రాజ్యసభలో అడుగు పెట్టకుండా ఒకనాడేమో ఓట్లు చోరీ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడేమో ఏకంగా సీట్లు చోరీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మననే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 7 మంది ఎంపీలు రాజ్యసభలో చేసుకున్న పరిస్థితి, టీఎంసీ సంబంధించిన ఎమ్మెల్యేలు గుంజుకునే పరిస్థితి, టీఎంసీ సంబంధించిన ఎంపీలు గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రేపు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు న్యాయం ఇస్తే భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బంది రావద్దని భావించి అటు ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ విషయంలో కావచ్చు, ఇటు మమతా బెనర్జీ పార్టీ సంబంధించిన నాయకులు గుంజుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీ ఇవన్నీ జరుగుతున్నప్పుడే మీనాక్షి నటరాజన్ గారి అంశంలో కూడా రాజ్యసభ చాలా స్పష్టంగా మెజార్టీ ఉన్నప్పటికీ అనవసరంగా రాజకీయం చేస్తూ తెలంగాణ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి ఆపాదించే ప్రయత్నం, ఆ కేసు వివరాలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే భారతీయ చేసిందని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతాం. అమ్మ పెట్టదు అనుకునే అన్నట్టు అనుకున్నది వాళ్ళు అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలనే కొత్త వివాదాన్ని తెరదీసే ప్రయత్నం వారు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదో కేసు బయట పెట్టాలన్న ఉద్దేశం కానీ మీనాక్షి గారిని పార్లమెంట్ పోకుండా అడుగునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు లేదనే విషయం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే కౌశిక్ గారు ఇది కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్లే ఇటు నామినేషన్ అనేది తిరస్కరణకి గురైంది అని వస్తున్న ఆరోపణలకి సంబంధించి కన్ఫర్మేషన్ ఏంటండి? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించిన అంశము కాంగ్రెస్ పార్టీ చెప్పిందని లేదా అసలు ఇది కంప్లైంట్ కాదు, ఇది ప్రైవేట్ కంప్లైంట్ సంబంధించి కోర్టు ఓన్లీ నోటీస్ మాత్రమే జారీ చేసింది. ఎఫ్ఐఆర్ ఉంటే తప్ప అదేవిధంగా కేసు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే కాకుండా మీనాక్షి నటరాజన్ గారు జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రాలకు ఇచ్చారు ఉంటారు. ఆ క్రమంలో రాజకీయ కేసులు అవుతుంటాయి, చిన్న చిన్న నోటీసులు ఇవన్నీ అవుతుంటాయి. కానీ బూజు చూపించే ప్రయత్నం ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఈ కేసులో సంబంధించిన అంశం లేదు కాబట్టి దాన్ని మెన్షన్ చేసి, కానీ దీన్ని రాజకీయం చేయాలి కాబట్టి దాన్ని అడిగి చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆపాదించాలి. కాంగ్రెస్ పార్టీ ఏదో జరుగుతుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ కలవరానికి గురవుతుంది. దేశవ్యాప్తంగా రేట్లు పెరుగుతా ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ అంశం చర్చకు రావద్దంటే ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేశంలో రాజకీయాలను అసలాకులం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. దానిలో భాగంగా మనం చూస్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన ఏ విధంగా మమతా బెనర్జీ కావచ్చు, అభిషేక్ బెనర్జీ మీద ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఎమ్మెల్యేలు లాక్కుంటా ఉన్నారు, ఏ విధంగా ఎంపీలు లాక్కుంటా ఉన్నారు, ఏ విధంగా రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేస్తూ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి కౌశిక్ గారు ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఇటు మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ రిజెక్షన్ కి సంబంధించిన కేసు ఇక్కడ మన తెలంగాణలో ఇది నమోదు అయ్యింది అంటున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యత వహించి ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? మేడం, బాధ్యత వహించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటారు. మేమంతా కూడా అదే కోరుకుంటాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఫలితం వెళ్తుంది. ప్రాంతీయ పార్టీలను కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ దూరం అవుతా ఉంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది మహారాష్ట్ర ఎన్సీపీని చేశారు, శివసేన చేశారు. ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా ఇబ్బంది పెట్టరు, అజిత్ పవార్ గారికి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టరు, లాస్ట్ సాకి ఇప్పుడు ఏకనాథ్ షిండే కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిస్క్రిప్షన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ లేకుండా చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఈ దేశంలో మనం కూడా కొనసాగిస్తారు. అది పంజాబ్ లో అకాల్ దళ్ అయినా, హర్యానాలో జననాయక జనతా పార్టీ అయినా, లేదు జమ్మూ కాశ్మీర్ మెహబూబా ముఫ్తీ అయినా, లేదు అదేవిధంగా ఒరిస్సాలో బీజు జనతా పార్టీ అయినా, అదే కాకుండా ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా మనగడ కొనసాగించే ప్రయత్నం లేదు. వాళ్ళ పార్టీలు కూడా సర్వనాశనం చేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ముందుకు పోతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో బాగా ఒక గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని తను జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ దేశంలో గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందంటే ఎంత దుర్మార్గాలు కొడగడిచినో ఈ దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభలోకి ఇటు మీనాక్షి నటరాజన్ ని పంపించే అవకాశం ఉంది అనేది కేవలం ఊహ మాత్రమే అంటారా, లేదంటే నిజంగానే ఇటు ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి 4 ఎంపీల్లో ఒకరి చేత రాజీనామా చేయించి, ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ విస్తరణ కూడా జరగబోతుంది. ఇదొక రకమైనటువంటి ప్రచారాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ గారు గతంలో కూడా వారికి వేరే రాష్ట్రాల నుంచి తమిళనాడు సంబంధించినటువంటి రాజ్యసభలో తీసుకునే ప్రయత్నం జరిగితే ఆమె వద్దని రిజైన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. తను మధ్యప్రదేశ్ కాబట్టి తను మధ్యప్రదేశ్ నుంచి పోతా అని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ఊహాగానాలు ఏం లేవు. అనవసరంగా మీడియా సెంటర్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అంటే ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు చెబుతున్నది ఇక్కడ నుంచి కోవట్లు వచ్చారు, ఎందుకంటే 22 నెలల క్రితం అంటే ఇప్పుడు 2023 నాటి కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అక్కడ మధ్యప్రదేశ్ వరకు ఎలా వెళ్ళాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ నాయకులు చెప్తున్న దాని ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి టీ కాంగ్రెస్ నాయకులే ఇటు నుంచి ఇంటుగుట్టిని రట్టు చేశారు అనే వార్తలు వస్తున్నాయి. మేడం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోలే కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా లోపాయికారికి ఒప్పందం. వాళ్ళిద్దరు కలిసి ఈ అంశాన్ని పెద్ద చేసి ఏకంగా మమతా బెనర్జీని ఏ విధంగా ఇబ్బంది పెడుతారో మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ప్రజలంతా కూడా గమనిస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజకీయం చేస్తా ఉంది, ఏ విధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని గ్రహించారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తగు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇష్యూకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్? కోర్టులో ఉంది, మధ్యప్రదేశ్ కోర్టు సంప్రదిస్తా ఉన్నారు. కంపల్లి కోర్టు ఆ కేసును తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కేసు అని చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్ లో రిటర్నింగ్ ఆఫీసర్ మీద కేసు వేసినప్పుడు ఆ కేసు ఫర్దర్ గా ఈ విధంగా అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు స్పందిస్తే దాని ప్రకారం ముందుకు పోతారు. అవసరం సుప్రీంకోర్టు దాకా కూడా కేసు పోయే అవకాశం ఉంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కేసులు పొలిటికల్ వాళ్ళ మీద ఉన్నప్పుడు 6 నెలల్లోపు పరిష్కరించాలని చెప్పేసి ఈ దేశంలో నిబంధనలు కాబట్టి ఆ నిబంధనలు బట్టి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశం విషయంలో రాజకీయం చేస్తూనే కోర్టులను సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎలక్షన్ పిటిషన్ వేయబోతున్నారు, ఎందుకంటే అక్కడ రిటర్నింగ్ అధికారి తప్పిదం అంటూ కూడా వాదనలు వస్తున్నాయి కదా. రిటర్నింగ్ అధికారి సంబంధించి హైకోర్టులో కేసు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ ప్రకారం మాత్రం ముందుకు పోతారు. మధ్యప్రదేశ్ కేసుని హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ వేయబోతా ఉంది. ఆ ఫర్దర్ గా అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ల ఆధారంగా ముందుకు పోయే అవకాశం. ఓకే, రైట్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ సర్కార్ అయితే దిద్దుబాటు చర్యలకు దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్లే ఇటు నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే చర్యలు చేపట్టబోతుంది. ఈ దిద్దుబాటు చర్యలో భాగంగా కూడా ఇటు తెలంగాణ నుంచి ఇటు మీనాక్షి నటరాజన్ ని రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న 4 కూడా ఒకరితో రాజీనామా చేయించి వారి స్థానంలో మీనాక్షిని కూడా రాజ్యసభకు పంపిస్తారని చర్చ అయితే వస్తుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మధ్యప్రదేశ్ లో జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ సర్కారు దిద్దుబాటు చర్యలకైతే దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ టీ కాంగ్రెస్ నేతల వ్యవహారం వల్లే నామినేషన్ తిరస్కరణకు గురైంది అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అందుకు తగిన విధంగా చర్యలను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అటువంటి దిద్దుబాటు చర్యల్లో భాగంగానే తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్ కి రాజ్యసభ స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 తెలంగాణ నుంచి ఉన్న 4 రాజ్యసభ ఎంపీల్లో ఒకరి చేత రాజీనామా చేయించి వారి స్థానంలో మీనాక్షిని పంపిస్తారు అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు మంత్రి కేబినెట్ విస్తరణ జరగబోతుంది. తెలంగాణలో రాజీనామా చేసినటువంటి రాజ్యసభ ఎంపీని ఇటు కేబినెట్ లోకి లాక్కొని మీనాక్షి నటరాజన్ ని ఇటు రాజ్యసభలోకి పంపిస్తారు అనే చర్చలు అయితే కొనసాగుతున్నాయి.